వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి, మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయనకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు కూడా దేవుళ్ళు ఆనందిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నారని నన్ను స్తుతిస్తున్నాను. మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాను. నేను నా కుటుంబం కూడా మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాము. నన్ను ప్రోత్సహించి బలపరిచి ఆదరిస్తూ నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక వీడియో ద్వారా మీతో మా దేవుని వాక్యం పంచుకోవాలని వీడియో చేస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడలాగున మనం ప్రార్థన చేసుకుందాం. మొదటగా వాక్యము 2 సమూయేలు 7:18 వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసిన. ప్రార్థన మనం చెప్పుకున్నాం కదా, కూర్చుని నిలబడి అనేక విధాలుగా మనం ఆయా సందర్భాల్లో ఎట్లా చేసుకోవాలని. దావీదు మహారాజట లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ ప్రార్థన చేశాడట. ఇలాగూ మనవి చేసినట్టు ప్రార్థన చేసినాం. అది ఎలా చేశాడో, ఎందుకు చేశాడో మనం క్లుప్తంగా కొన్ని విషయాలు చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామేడమైన ప్రభు, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థితులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సభలో మీ పాత్రను అనిపించడారైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నా తండ్రి. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా వించిన వాళ్ళతో మాట్లాడి, మా విశ్వాస జీవితాలు బలపరిచి మేము ఎట్టి విధంగా ప్రార్థనలో ఎలా చేయాలో మాకు అనేక విషయాల్లో మాకు నేర్పించి మహింపదమని, మమ్మల్ని విశ్వాస జీవితంలో స్థిరముగా నడిపించుకొని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతిమికులైన గేడుకు వచ్చినాం తండ్రి, ఆమె. ఏంటంటే దావీదు మహారాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసిన, కూర్చుని ప్రార్థన చేస్తున్నాడట. పూర్వకాలంలో నేల మీద కానీ లేక చాప మీద కానీ కూర్చుని చేయడం సర్వసాధారణమైన విషయం అన్నమాట. ఎంత మహారాజు అయినా ఎవరైనా కూడా నేల మీద కూర్చొని, చాప మీద కానీ నేల మీద కానీ కూర్చుండి ప్రార్థన చేయడం సర్వసాధారణ విషయం. ఇది తగ్గింపునకు, వినయానికి, దీనత్వానికి సూచిస్తుంది. దావీదు అలా కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. మొదటగా చూసుకుంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అలాగని చూసినప్పుడు, దేవుడైన యెహోవా రాజైన దావీదుకి జయమిచ్చాడు. శత్రువులందరి మీద, నలుదిక్కులా ఉన్న శత్రువులందరి మీద అతడికి విజయం ఇచ్చాడు, సమాధానం ఇచ్చి నెమ్మది కలుగచేశాడు రాజు అంతటికి. అప్పుడు రాజు ఏమనుకుంటున్నాడు, తన నగరమందు కాపురమున్నాడు. ఎక్కడున్నాడు? ఈ యుద్ధాలు అవన్నీ అయిపోయిన తర్వాత సమాధానకరంగా ఉంది, నెమ్మది కలిగి చేసిన విజయం ఇచ్చిన దేవుడు ఇచ్చాడు విజయము, అంత నెమ్మది సమాధానం ఉంది. కాబట్టి రాజు ఎక్కడ కూర్చున్నాడు? నగరమందు కాపురం ఉన్నాడు, నగరమందు ఉన్నాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చేది. నాతాను ప్రవక్తని పిలిచి, ప్రవక్త ఎవరు? నాతాను. ఆయన్ని పిలిచి నాతాను ప్రవక్తతో దావీదు ఇలాగ అన్నాడు, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరంలో నివసిస్తున్నాను. ఎక్కడ నివసిస్తున్నాడట దావీదు? దేవదారు మ్రానుతో కట్టిన నగరమందు నివసిస్తున్నాను నేను. దేవుని మందసము డేరాలో నిలిచి ఉంది. దేవుని మందసం ఎక్కడుందంటే డేవారాలో నిలిచి ఉంది అని చెప్పి నాతానుతో చెప్తున్నాడు దావీదు. అప్పుడు నాతాను ప్రవక్త ఏమంటున్నాడంటే, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేం చేయాలనిపిస్తే, నీకేం చేయాలో ఆలోచన వస్తుందో నీకు ఏమి చేయాలని ఆలోచన వస్తుందో ఆలోచన చెప్పున నీకు తోచినంతయు నెరవేర్చమని నాతాను ప్రవక్త దావీదుతో చెప్పినట్టుగా మనం ఆ 7వ అధ్యాయం చూసుకుంటాం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమైందట. అలా చెప్పేసి నాతాను ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి దేవుని వాక్యము నాతానికి ప్రత్యక్షమై ఇలా చెప్తోంది, నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ఇలా చెప్పు, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతురా, నాకు నివాసంగా ఒక మందిరాన్ని కట్టిస్తావా? ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ జనాన్ని నేను రప్పించాను, వాళ్ళని అరణ్యంలో పోషించాను, వాళ్ళు సంచరించే చోటల్లా నేను ఉండి ఆ కాలమంతా కూడా నేను వాళ్ళని పోషిస్తూ అనేక విధాలుగా నడిపిస్తూ చేస్తున్నప్పటికీ నేను ఎప్పుడైనా డేరాలు కట్టపనిగా నేను డేరాలో ఉన్నాను, గుడారంలో నివసించాను. ఎక్కడ నివసించాట దేవుడు? డేరాలో
గుడారాల్లో నివసించుతూ వచ్చాను. కానీ ఎప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలతో నాకు ఒక మందిరం కట్టమని ఆ కాల్వంతలో ఎప్పుడైనా నేను చెప్పానా? లేక ఇశ్రాయేలు గోత్రంలో ఎవరికైనానో దేవదారు మయమైన ఒక మ్రానుతో నాకు ఒక మందిరం కట్టమని నేనైనా సెలవిచ్చానా? ఇశ్రాయేలు గోత్రంతో వాళ్ళందరూ జయించిన తర్వాత ఇశ్రాయేలు గోత్రంలో వారితో ఎవరితోనైనా నేను ఎప్పుడైనా దేవదారు మయమైన ఒక మ్రానుతో అలాంటి మందిరం నేను మందిరములు కట్టమని నేనైనా వాళ్ళకి ఆజ్ఞాపించానా అని నేనెన్నడైనా అని ఉందినా ఎప్పుడైనా అడిగానా అని దేవుడు నాతాను ప్రవక్తకి దర్శనమని చెప్తున్నాడు. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుకి ఇలా చెప్పు. దావీదుతో ఏం చెప్తావంటే, గొర్రెలు కాసుకునే నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని వచ్చి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించేది. ఇశ్రాయేల్ ప్రజలను ఏలడానికి, నా ప్రజలకు ఇశ్రాయేల్ ప్రజలకు అధిపతిగా రాజుగా ఉండడానికి నియమించారు. నీవు పో చోటల్లా నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువులందరి మీద నీకు విజయం ఇచ్చాను. లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసే ఆయన. లోకంలో ఉన్న ప్రజలందరికీ రాజులుగా ఉన్న వాళ్ళకి గనులైన వారికి కలిగే పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి నెమ్మది సమాధానం కలుగు చేసి ఉన్నాను. మరియు దేవుడు ఇంకా ఏం చెప్పాడంటే, ఇలా చేశాను, నీకు విజయం ఇచ్చాను, అన్నీ చేశానని చెప్తూ మరియు దేవుడు ఇలా చెప్పాడు నాతాను ప్రవక్తకి, నీకు సంతానం కలుగు చేయుదును. నీ గర్భవాసంలో నుండి జన్మించిన సంతతికి హెచ్చించి రాజ్యం అంతటిని ఇచ్చి నేను స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు అనమాట. నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత ఎప్పుడట నీకు సంతానం కలుగు చేయుదును. నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన సంతతి నీ అతన్ని హెచ్చించి రాజ్యం అంతటి మీద అతన్ని స్థిరపరుతుదురు. అతనికి రాజుగా చేసి స్థిరపరుస్తాడట, రాజ్యాన్ని స్థిరపరుస్తాడని చెప్తున్నాడు. అప్పుడు అతను నా నామ ఘనత కొరకు ఓ మందిరం కట్టిస్తాడు అతడు. కానీ నువ్వు కట్టడానికి వీలు లేదు, నువ్వు కట్టవలసిన అవసరం లేదని చెప్పినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అతని రాజ్య సింహాసనం నిత్యము నేను స్థిరపరచదు. అతడు నీ కుమారుడు కట్టిన రాజ్యాన్ని సింహాసనాన్ని నిత్యము కూడా నేను స్థిరపరుస్తాను. ఆ రాజ్య సింహాసనం నేను నిత్యము స్థిరపరుస్తాను అని నాతాను ప్రవక్తకు కలిగిన దర్శనం మాట అది. ఆ దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటినీ నాతాను ఎవరికి చెప్పాడు? దావీదులకు చెప్పినట్టుగా ఈ వర్తమానము తెలియజేస్తాడు. వర్తమానం దావీదుకి తెలియజేసినాడు. ఎవరు? నాతాను ప్రవక్త ఈ వర్తమానం చెప్పాడు. దేవుడు దర్శనంలో ఇచ్చిన వర్తమానంలో నాతాను ప్రవక్త ఎవరికి చెప్పాడంటే దావీదుకి చెప్పాడు. అప్పుడు దావీదు ఆ చాప మీద కూర్చుండి ప్రార్థన చేస్తున్నాడు. చాప మీద కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నా సంతానం జరగబో దానిని నీవు నాకు సెలవిచ్చి ఉన్నావు. ఓ ప్రభువా, నా దేవా అని దావీదు చెప్తున్నాడు మాట, ప్రార్థన చేస్తున్నాడు. దావీదను నేను నీతో ఏమి చెప్పుతున్నాను? దావీదను నేను నీతో ఏమి చెప్తాను ప్రభువా? నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములు జరిగించి నీ దాసులకు నాకు దీన్ని తెలియజేసి నా జీవితంలో ఇలాంటి ఘనకార్యములు కలిగి ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, పశువులు కాసుకుని మేకలు కాసుకుని నన్ను తీసుకొచ్చి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టావు. నాకు జయమిచ్చావు, సమాధానం ఇచ్చావు, నెమ్మది కలిగి చేశావు. నా అంత మాత్రమే కాకుండా నా సంతానమునకు రాజ్యసింహాసనం ఇచ్చి రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్తున్నావు. ఇన్ని ఘనకార్యం చేసిన దేవా, నేను నీకేమి ఇవ్వగలను? అత్యంత ఘనమైన గలవాడు నీవు, అత్యంత ఘనమైన ఘనత కలిగిన వాడు దేవుడు, అత్యంత ఘనత గలవాడు వాట. నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. భీకరమైన మహాకార్యములు, గొప్ప కార్యములు, భీకరమైన మహాకార్యములను నీవు విమోచించిన ఇశ్రాయేల్ ప్రజలను విమోచించావు. భీకరమైన ఘనకార్యములు వారి పట్ల చేశావు. అటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు, ఎక్కడా లేదు. నీ మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునుగా. మాట చేత శాశ్వత మహిమ. లోకంలో ఎక్కడ నీ మాట ఉంటుందో నీ నామం నాకు శాశ్వత మహిమ కలిగినట్లు నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నేను సెలవిచ్చిన మాట నెరవేర్చుకో. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన మాట, నా కుమారుడికి రాజ్యసింహాసనం ఇచ్చి స్థిరపరుస్తానని చెప్పావు కదా, అది
నీ దాసుడికి నా కుటుంబం పట్ల ఉన్న కృపను బట్టి, నీకున్న కృపను బట్టి, నీ దాసుడైన నా కుటుంబం పట్ల నీకున్న కృపను బట్టి నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు ఇచ్చిన ఈ మాట నెరవేర్చు ప్రభు అని దావీదు మహారాజు కూర్చోండి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మన హృదయంలో కూర్చోవడము ఆయనకి మనకు తగ్గింపు సూచిస్తుంది. దేవునికి విధేయత చూపుతున్నట్టు, వినయం చూపుతున్నట్టు కనపరుస్తుంది అన్నమాట. దావీదు మహారాజు అంత వినయంగా, అంత యథార్థంగా తను ఏ స్థితి నుంచి వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో జ్ఞాపకం చేసుకుంటూ తన పట్ల దేవుడు చేసిన కార్యాలు, గొప్ప కార్యాలన్నీ, ఇశ్రాయేల్ ప్రజలు చేసిన ఘనకార్యాలు అవన్నీ జ్ఞాపకం చేస్తూ దేవుణ్ణి హెచ్చిస్తూ, మహింపరుస్తూ, ఆయన్ని పొగుడుతూ, గనపరుస్తూ తనకిచ్చిన వాగ్దానం తన కుటుంబం పట్ల నెరవేరుస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి నా ప్రార్థనలో వినయము తగ్గింపు ఉందా? మాత్రం కాదు, మా జీవితాల్లో, మన జీవితాల్లో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి, అద్భుత కార్యాలు బట్టి ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మయంపరుస్తూ, కార్యాలతో గనపరుస్తున్నామా? మనం ఏ స్థితి నుండి వచ్చామో మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటున్నామా? నా దీనస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన్ని హెచ్చిస్తూ, ఈ స్థితి ఇచ్చినందుకు ఆయన కొనియాడుతూ మహింపరుస్తున్నామా? ఆయన స్థితిని మర్చిపోలేదు. తన పట్ల దేవుడు చేసిన కార్యాలు, ఇశ్రాయేల్ పట్ల దేవుడు చేసిన కార్యాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తాడు. ఓన్లీ కూర్చొనే కాదు, కూర్చుని చేయడమే కాదు, హృదయంలో విరిగి నెలిగిన మనసు కూడా ఉండాలి. హృదయంలో దీనత్వం ఉండాలి. హృదయంలో ఉన్నప్పుడు మనం తగ్గించుకొని కూర్చుంటాం అన్నమాట. అనేక సందర్భాలు, ఈ సందర్భంలో దావీదులాగా ప్రార్థన చేశాడు. కూర్చొని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. విరిగి నలిగిన మనసుతో, తగ్గింపు మనసుతో, వినయ మనసుతో రాజైన దావీదు తన పట్ల దేవుడు చేసిన కార్యాలను ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు తనకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఈ వాక్యమును దీవించగాక. నీవు నేను కూడా దేవుడు మనకి ప్రతి సంవత్సరం వాగ్దానం ఇస్తాడు. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నమ్మకంతో, విశ్వాసంతో దావీదు ఎలా ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి అటువంటి విశ్వాస జీవితంలో అటువంటి వాగ్దానం పొందుకొని మనం ఏ వాగ్దానం పొందుకున్నామో ఆ వాగ్దానం నెరవేరినట్లుగా మనం ప్రార్థిస్తూ ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.